వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాను గదా అనెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ప్రతిఫలం ఇస్తాడు. మనం కార్చిన కన్నీళ్లకు ప్రతిఫలం ఉంది. మనం ప్రభు సన్నిధిలో చేసిన ప్రతి పరిచర్యకు ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా ఈ రాత్రి 21 దినాల ఆశీర్వాదం ప్రతిఫలం మన కొరకు దాచే ఉంచాడు. అది రాత్రి నువ్వు మోసుకుని వెళ్ళిపోతున్నావు. నిశ్చయంగా ఒక మాట చెప్పాలంటే, దానియేలు ఏమండి సింహాల బోన్లు పడదోయబడిన తర్వాత సింహాలలో ఏమండి మూయబట్టడానికి దూత దిగి రావటానికి ఇక్కడ అంటున్నాడు రాజుగారు వచ్చి, దానియేలు, నీవు అనుదినము సేవించుచున్నటువంటి నీ దేవుడే ఈ సింహముల గుహలో నిన్ను రక్షించాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే అంటాడు, అయ్యా, నా దేవుని దృష్టికి కనబడిన నా నిర్దోషత్వమును బట్టి ఆయనకు దూతను పంపి ఏం చేశాడు తెలుసా? వాటి నోళ్లు మూయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని, ఏదైనా ఒక తప్పు మోపాలని నిశ్చయముగా అధికారులంతా కూడా కట్టకట్టుకొని ఆ దేశంలో ప్రముఖుల్లో ముఖ్యుడిగా ఏవండి రాజే నిలబెట్టి నియమిస్తే బహు ప్రజ్ఞ జ్ఞాన వివేకం కలిగిన వాడిగా దేవుడు వాడుకుంటుంటే దీన్ని భరించలేక ఏది ఏమైనా ఈ ప్రార్థనా పరుణ్ణి ఎలాగైనా సరే ఒక దేవుడి విషయంలో తప్ప మనకెక్కడ దొరకడు. వాళ్ళు వెతుకుతుంటే అక్కడ రాయబడిన మాట చదవండి, 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల్లని తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటి? నా దేవుని దృష్టికి కనబడిన నా నిర్దోషత్వమును బట్టి, ఏ లోపము లేని దాన్ని బట్టి, ఏమండి కపటము లేని దాన్ని బట్టి, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని దృష్టికి అక్కడ కూడా పాపము చేయని వాడిగా ఉన్నాడు కాబట్టి నిత్యముగా దానియేలు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహాలు ఏం చేయలేకపోయాయి, రాజ్యంలో ఉన్న అధికారులు ఏం చేయలేకపోయారు, నింద మోపిన వారు ఏం చేయలేకపోయారు, పరిస్థితులు ఏం చేయలేకపోయాయి. కారణం ఏంటి తెలుసా? దానియేలులో ఉన్న గొప్ప కృప ఏంటంటే, తాను యవ్వన కాలంలోనే పవిత్రత కొరకు పరిశుద్ధత కొరకు ఎదురు చూసినవాడు. ఆ రాజు భుజించు భోజనం పానము చేసి అపవిత్రుడు కాకూడదని నిశ్చయించుకున్నాడు. దానియేలులో ఏముందంటే ప్రార్థనా జీవితం, సహవాస ప్రార్థన. దానియేలులో తన దేవుడంటే భయపడే మనసుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇన్ని క్వాలిటీలు తన దగ్గర ఉన్నాయి గనక చూడండి, శత్రువు ఏ రూపంలో వచ్చినా, శత్రువు ఎంత బలహీనపరచాలని చూసినా, శత్రువే ఏమండి ఇంకా అసలు భూమి మీద లేకుండా చేద్దామని చూసినా, దానియేలు సింహాల నుంచి కాపాడమని ప్రార్థన చేసేవాడు కాదు. దానియేలు ముమ్మారు అనుదినము దేవునికి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. సమస్యను బట్టి ప్రార్థన చేసేవాడు కాదు, అనుదినం ప్రార్థన మానకుండా చేసేవాడు. ఈ రోజున మనం ఏది మానకూడదు తెలుసా? ఏమండి, ఏదైనా జరగని, ఏమైనా జరగకపోని ప్రార్థన మానకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమూయేలు అంటాడు, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడినే. ఈరోజు నువ్వేం పెద్ద పెద్ద పాపాలు ఏం చేయబడలేదు, ప్రార్థన చేయకపోవటమే పాపం. ప్రార్థన మానుటే పాపం. కనుక దేవుని బిడ్డలారా, నిత్యముగా దానియేలులో ఉన్న ఒక గొప్ప కృప ఏంటంటే ముమ్మారు ప్రార్థన. దానియేలులో ఉన్న కృప ఏంటంటే దేవుడు అంటే భయపడతాడు. దానియేలులో కృప ఏంటంటే ఎక్కడ లోపము అపవిత్రత కాకుండా దేవుని ఎదుట నిర్దోషిగా కనబడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందు మూలంగా తేలుతున్న ఫలితం ఏంటంటే, సన్నిధిలోకి వస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, ప్రార్థనలు ఉంటున్నావు, 21 దినాలు ఇప్పటికే ఈ ముగింపు గడియలోకి వచ్చావు. భక్తుల్లో చూస్తే ఒక చిన్న తప్పైనా లోపమైనా లేని వారుగా నిర్దోషులుగా కనబడుతున్నారు.
కాబట్టి ఈ రోజున సింహాలు నోళ్ళు మూయబడ్డాయంటే శత్రువులు ఏమండి దానియేలుకు భయపడిపోతున్నారంటే కారణం తన దేవుని నిర్దోషిగా కనబరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ దానియేలు ఎవరంట? ఏ తప్పైనను చెప్పండి చేయవాడు కాడు, ఏ లోపమైన పొరపాటును కూడా చేయడు. ఎందుకు తెలుసా? తన దేవుడు అంటే భయం. తన దేవుడు అంటే ఏమండి అంత ప్రతిష్టంగా బ్రతకడానికి దేవుని కొరకు ఏమండి ఎప్పుడైతే మనలో ప్రార్థన ఎక్కువగా చేస్తామో, ప్రార్థనలు ఎక్కువ గడుపుతామో, ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తామో ఆటోమేటిక్ గా మనం పవిత్రులం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే వాక్యం ఉంటుంది, యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవుని భయం ఎవరి గుండెల్లో ఉంటుందో, దేవుని భయం ఎవరి మనసులో ఉంటుందో, వారు ఏం చేయాలన్నా, ఏం చూడాలన్నా, ఏం చేయాలన్నా భయం ఏం చేస్తా తెలుసా? పవిత్రతలోకి మనల్ని తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, శబ్దం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంటే దానియేలుకి శాసనం చేయబడింది తెలుసుగా, ఏమండి వారందరూ కుట్ర పని తెలుసుగా, వారందరూ కట్టకట్టుకొచ్చని తెలుసుగా, ఇటు శాసనం సంతకం చేయబడింది సింహాల బోలకి తెలుసుగా, తెలిసినా కూడా ప్రార్థన ఆపనటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన కుటుంబం మీదకి, మన వ్యక్తిగత జీవితాల మీదకి పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా కనపడుతున్నాయి. ఏమండి నెమ్మది లేని పరిస్థితులు, ఏమండి నిందలు పడుతున్న పరిస్థితులు, కలవర పెట్టే పరిస్థితులు ఏవైనా నువ్వు ఆయన సన్నిధిలో ఎక్కడ లోపము లేకుండా, ఏ తప్పు చేయకుండా ప్రభు గనక ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతకగలిగితే నీదుట రాజులైన సింహములైన ఏవైనా కుప్పగొలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, శబ్దం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలోనంట దానియేలంట తప్పైన లోపమైన చెయ్యనివాడు, దేవునికి ఒక వైరాగ్యం కలిగి బ్రతికినవాడు. ఈరోజు సేవలో, పరిచర్యలో ఏమండి ఏ తప్పైనా లోపమైన లేకుండా నువ్వు నిలబడగలిగితే, ఈ రోజున పరిచర్యలో లోపము లేనివాడిగా, లోపము లేనిదానిగా నువ్వు కనబరిస్తే దేవుడు ఎవరో తెలుసా? దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, శబ్దం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. చప్పులు కొడదాం. యేసయ్యాని రక్తముచే కడుగబడినందునా, యేసయ్యాని రక్తముచే నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. యేసయ్యాని రక్తముచే కడుగబడినందునా, యేసయ్యాని రక్తముచే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా
హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా నిశ్చయంగా దేవుని బిడ్డలారా మన దేవుడు ఎవరంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు మనం నిలబడిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు మన నీతిని బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు మన నిర్దోషత్వాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు నిజంగా ఈరోజు ఇక్కడ ఈ వాక్యం చెప్పడానికి ఎటువంటి యోగ్యత లేదు కానీ ఈ పరిచయం చేయడం కృప దేవుని బిడ్డ ఈరోజు ఇలా మైక్ పట్టుకోవడానికి ఒకేసారి ఇలా రాలా బాత్రూమ్లు అడిగాం ఎవరో తిన్న ప్లేట్లు అడిగాం పరిశుద్ధుల పాదాలు నొక్కాం నమ్మకంగా ఉన్నాం సేవకులకే ఎక్కడ వారు చేస్తున్న సేవల వారికి ఏమండి వారికి కష్టం కానీ లేకపోతే వారికి బాధ కానీ మమ్మల్ని బట్టి దుఃఖపడే పరిస్థితి తీసుకురాలేదు దైవజనులకు నమ్మకంగా ఏమండి మనమే ఇక్కడ ఎంతమంది వస్తున్నాం కాదు మనల్ని బట్టే కదా మన దైవజనుడికి ఘనత మనం నడుచుకునే దాన్ని బట్టే కదా మన సంఘానికి ఘనత మనం చేస్తున్న యథార్థమైన ప్రార్థన బట్టే కదా ఏమండి మనకి ప్రతిఫలం వచ్చేది నిజంగా ఈ రోజున దేవుని బిడ్డలారా ఒకప్పుడు మా కుటుంబంలో అన్ని నష్టపోయి కోల్పోయి 2 ఎకరాల పొలము ఏమండి ఆస్తిపాస్తులు పోయి నిజంగా రోగాలు పోలై ఎవరు లేని దిక్కుదోచని పరిస్థితుల మధ్యలో నిజంగా 16 సంవత్సరాల అప్పుల మధ్యలో నలిగిపోయిన జీవితం నాది దేవుడు తెలిసిన నామకార్థంగా బ్రతుకుతున్న జీవితం నాది నిజంగా నాకున్న ఇరుకుల్లో ఇబ్బందులు కొన్ని రాత్రులు దేవుని సన్నిధిలో అనగా గృహములోనే ఒక పాత బడి ఇంట్లో ఎన్నో రాత్రులు ఏడుస్తూ కనిపెడుతూ దేని బిడ్డలారా నాకున్న పరిస్థితులు మార్చగలగడానికి నిజంగా ఇలాగే ఒక సేవకులు అయ్యా మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు ప్రార్థన వింటాడు మన దేవుడు నీ పరిస్థితులు మారుస్తాడని చెప్తే నిశ్చయంగా దేవుని సన్నిధిలో రాత్రి అంతా నాకున్న పరిస్థితులు ఒక పక్క అప్పులలో పిలిచేవాడు బ్యాంకు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ఇంట్లో ఒకరికి 3 వరుసగా చనిపోయారు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఏం చేయాలి ఏమండి సిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ కొన్ని ట్రైనింగ్కి వెళ్ళి కొన్ని పోలీస్ సెక్షన్కి వెళ్ళాలని చూశాను నిజంగా ఆ తర్వాత ఎస్ఐ పోస్ట్ ట్రై చేయాలని చూశాను ఎన్నెన్నో నా ప్రయత్నాలను చేస్తున్నాను కుటుంబంలో కలవరాలు భయంకరమైన శోధనలు అప్పులు 16 సంవత్సరాలు నలిగిపోయి నేను అప్పులలో 16 ఏళ్లలో 2-3 సంవత్సరాలు సరిగా తినడానికి తిండంటే దేవుని బిడ్డారా ఈ పచ్చిమిరకాయ టమాటకాయ నూనె వేస్తే కూడా మన డబ్బులు లేవని ఉట్టి ఉడకబెట్టి రూపిన రోజులు ఉన్నాయి ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఒకప్పుడు బాగుండి ఇప్పుడు తినడానికి లేని స్థితి అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని సేవకుల ద్వారా ఒక మాట విని ఈ దేవుడు వింటాడయ్యా నీ పరిస్థితి మారుస్తాడయ్యా దేవునికి నమ్మకంగా నీ పాపాన్ని ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చుకొని రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని ప్రభుతో నడవగలిగితే నీ పరిస్థితులు మార్చే దేవుడే ఒక్కడే అనే ఒక్క మాటకి విని గదిలో కొన్ని రాత్రి మొగుళ్ళు ఏడిస్తే ఏడ్చిన తర్వాత 16 ఏళ్లుగా ఏ శాపాన్ని అనుభవిస్తున్నాను దేని బిడ్డలారా ఆ శాపాన్ని తొలగించి అప్పులు తొలగించి నా మానసిక స్థితిగతులన్నీ మార్చి నా దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడిన దానికి నా దేవుడు ప్రతిఫలముగా
ఇంతకుముందు సేవకులు చెప్తూ వచ్చారు, చీరాల అనుబంధం సేవకులు 30 సంవత్సరాల కంటే నేను ఎక్కడో ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్న రోజుల్లో కూడా ఒక బలమైన చేతులు, దేవుని చేతుల పాత్రగా వాడబడుతున్న దైవజనులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవదత్తమయ్య గారు, అలాగే మెతుషలయ్య గారు, దేవదత్తమయ్య గారు ఏమండి, ప్రార్థన చేస్తే ప్రార్థన పూర్వకంగా, వాగ్దాన పూర్వకంగా పుట్టినటువంటి వాడిని. ఆయన ప్రార్థన ప్రతిఫలముగా ఇతడు సేవకుడు, మా తల్లి గర్భంలో ముందు రూపించకముందు పెద్దనక ప్రభుదాస్ అని పేరు పెట్టు అని మా వాళ్ళకి సీటీ రాసి పంపించాడు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, లెటర్లు లేవు. ఆ వాగ్దానాన్ని పొందుకునేది ఏం బిళ్ళారా, నిలబడటానికి నిశ్చయంగా అటువంటి ఉపదేశం కలిగిన సంఘంలో ఈ రోజున సేవకులతో పరిశుద్ధులు వాళ్ళ పక్కన నిలబడటానికి అర్హులు కానప్పటికీ ఈ ప్రతిఫలం ఇది కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఊడ్చేటప్పుడు ఎవరు చూడరు, నువ్వు ప్లేట్లు కడిగేటప్పుడు ఎవరు చూడరు, నువ్వు బాత్రూమ్ కడిగేది ఎవరికి తెలియదు. నువ్వు అనుకోవచ్చు, చీపుగా ఫీల్ అవుద్దాన్ని. నా జీవితం అనుభవించి చెప్తున్నా, పరిచర్యలో నువ్వు ఏ పనిని అంత నమ్మకంగా చేస్తావు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య అంటాడు, మేము నీకు పరిచర్య చేస్తామంటే, అరే నేను పరిచారము చేయటం కాదురా, పరిచారం చేయించుకోండి కాదు, పరిచర్య చేయటం అనేకులకు ప్రతిగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. హల్లెలూయా. ఎందుకు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడంటే, ఎందుకు అంతగా మరణముంగనంతగా అప్పగించుకున్నాడంటే, సంఘము తన ఎదుట రేపు నిర్దోషమైనదిగా నిలబడాలని, హల్లెలూయా, మహిమ కలిగినదిగా నిలబడాలని, పరిశుద్ధమైనదిగా నిలబడాలని మన కొరకు తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయనే అంతగా తగ్గించుకుని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా ఆయన కుమారుడు ఎండి తండ్రితో కూడా గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి అంతగా తగ్గించుకుని రిక్తుడిగా వస్తే మనం ఎంతండి, మన జీవితాలు ఎంత, ఆయన సన్నిధిలో గడిపి ఎంత భాగ్యం ఇస్తే ఎప్పుడే పని దొరుకుతుందని చేయాలండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిచర్య చేస్తుంటే తప్పించుకోవద్దు. అయ్యా మేమేదన్నా పని చేస్తాం, మాకు అప్పగించయ్యా. ఏమండి, మా సేవలో చెప్తున్నా, ఆ పాస్టర్ గారు వాళ్ళకే చెప్తున్నాడని మాకు చెప్పలేదని నా మీద కలిగే వాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్తున్నా గట్టిగా. హల్లెలూయా. వాళ్ళకి చెప్తాడు అయ్యగారు, మాకేమి చెప్పలేదు కాబట్టి స్తోత్రం స్తోత్రం వెళ్ళిపోవటమే. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉంటే, బాధ్యతగా ఉంటే, నువ్వు చేస్తుంటే పరిచర్య చేయమనే కదా కోరుకుంటుంది సేవకుడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రతిఫలాన్ని పొందడానికి, ఈ సేవలోకి రావడానికి, ప్రభు జ్ఞాపకం చేసుకొని దీవించడానికి, దేవునికి సేవకులకి నమ్మకంగా పరిచర్య చేస్తే దేవుడి కృపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని నేను నమ్ముతున్నా, ఈ తరంలో ఇటువంటి దైవజనులు దేవుడు మనకి ఇచ్చినందుకు మనం దేవుని పేరట ధన్యులం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యథార్థతను బోధించేవాడు, ఖండించేవాడు, తప్పుదిద్దుటకు, ఏమండి మన జీవితాలను సరిచేయుటకు మనకు ఒక తండ్రిగా దేవుడు మనకిచ్చాడు. ఇటువంటి స్థలంలో మనం దేవుని బిడ్డలారా, నువ్వు ఆ సేవకునికి ఏది చేసినా, ఎంత కష్టపడ్డా, ఆయనతో 24 గంటల 6 నిమిషాలు ఎంత ప్రయాసపడ్డా, ఆ ప్రతిఫలం నీ పిల్లల తరానికి నిలిచే ఉంటది. హల్లెలూయా. ఎక్కడైనా బ్యాంకులో పెట్టి పోగొట్టుకుంటావేమో, ఎవరికి నిచ్చి నష్టపోతావేమో, ఇక్కడ చేసింది ఖాతాలో కాదు, లెక్కలతో సహా వడ్డీ కట్టిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా దేవునికి చేసిన నిర్దోషత్వాన్ని బట్టి, నా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నదాన్ని బట్టి, నా దేవునికి నమ్మకంగా ఉన్నాను కాబట్టి, నా దేవునికి నేను చేసిన ప్రార్థన ఈ 21 దినాలు నిత్యముగా నేను నమ్మకంగా చేశాను కాబట్టి, పరిచర్య కూడా లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చేయకూడదని, పరిచర్యలో కూడా యథార్థత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. అందుకే రహస్యమందు చూచు తండ్రి మనకేమిస్తాడు? ప్రతిఫలం. ఈ రోజున ప్రతిఫలం పొందాలంటే, ప్రతిఫలం అనుభవించాలంటే, ఈ ముగింపు కూడికలలో నా దేవుడు దావీదుకి ఇచ్చిన ప్రతిఫలం, దానియేలు వర్ధిల్ల చేసిన దేవుడు, మీ జీవితాల్లో కూడా ఆయన దృష్టికి నువ్వు ఎలా కనబడుతున్నావు, ఆయన దృష్టికి నీ ప్రార్థన ఎలా వినబడుతుంది, ఆయన దృష్టికి నీ మనస్సాక్షి ఎలా ఉంది, ఆయన దృష్టికి లోపము లేనిదిగా ఉందా? అలా గనక నువ్వు నిశ్చయపరుచుకుంటే, నువ్వు అడిగితే నా తండ్రి ఏదైనా ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తాన్ని
సమకూడి జరిగించే దేవుడైన. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్దాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పిలువబడిన మోషేని మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, అతడు పొందబోవు ప్రతిఫలముగా పొందబో బహుమానం కొరకంట శ్రమలైనా నిందలైనా పరిస్థితులైనా తన ప్రజలతో ఎంత నిందలు మోయటానికి క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నిలబడ్డాడు కనుకనే లక్షల మందికి నాయకుడుగా, ఏమంటే ఒక ప్రవక్తగా మోషే దేవుడు ఇల్లంతా నమ్మకస్తుడుగా ప్రభు ద్వారా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం రూతును గమనిస్తే రూతు ఏ పొలంలో పరిగెడుతుందో ఆ బోయజ్ అంటాడు, ఇదిగో అమ్మా నువ్వు చేసిన దానికి నా దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మన దేవుడు ఎవరంటే, నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేస్తున్నావు, ఎంత నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొని పవిత్రంగా ఉంచుకొని ప్రార్థిస్తున్నావో, నీ మొరలు వినే దేవుడు ఎంత పరిశుద్ధుని గమనించి నువ్వు అడుగుతున్నావో, ఈ రాత్రి కూడా నా దేవుడు మనందరి జీవితాల్లో ప్రతిఫలాలు ఇవ్వడానికి నిలబడి ఉన్నాడు. ఇక్కడ ప్రతిఫలం ఇవ్వడానికి నిలబడి ఉన్నాడు. ఇక్కడ ప్రతిఫలాలు ఇచ్చే రాత్రిది. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, దానికి ప్రతిగా గొప్ప బహుమానాలు మీకు ఇచ్చే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక నేను వివరిస్తూ చెప్తున్నా, ముగిస్తూ చెప్తున్నా నా మాటలు దేవుని బిడ్డలారా. ఒకటి, రూతు చేసిన దానికి ప్రతిఫలం. ఎంత ప్రతిఫలం అండి! నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమ నిలబడితే ఎంత ప్రతిఫలం అండి! ఏ పొలంలో పరిగెరిందామో ఆ పొలానికి ఓనరం అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్దాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. భక్తులందరూ ప్రతిఫలం పొందారంటే వారు చేశారు, కనబడ్డారు, దేవునికే కనబడ్డారు, నిర్దోషులుగా పవిత్రులుగా లోపము లేని వారిగా. ఈరోజు ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చించడం నిమిషాల్లో పని, సెకండ్స్లో పని. నీవు దేవునికి ఎలా కనపడుతున్నావు, నేను దేవునికి ఎలా కనపడుతున్నావు? నిర్దోషమైన చేతులు కలిగి మనం ఎత్తితే చేతులు, నా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్నాడు. మన ప్రభు కూడా నిర్దోషిగా అప్పగించుకున్నాడు. నిత్యులకు ఆత్మ ద్వారా ఆయన రక్తము నిర్దోషమైనదిగా అప్పగించుకున్నాడు. ప్రతి పాపమును బట్టి లోపమును బట్టి ఏ బలుడు చేత ఒక పాపానికి విడుదలుందో ఆ బలులన్నిటి ప్రాయశ్చిత్తార్థమే దేవుని బిడ్డలారా. ఆ దినాలలో బలులకు ఏమండి సమాధాన బలిని, నైవేద్య బలిని, దహన బలిని, పాప పరిహారత బలి, అపరాధ పరిహారత బలి, ప్రతి బలికి ఒక నిర్దోషమైన గొర్రెనో మేకనో ఇవ్వాలి. కానీ నా ప్రభువే మన పక్షముగా, మనందరి పాపముల పక్షముగా నిర్దోషమైన గొర్రె పిల్లగా అప్పగించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5:27లో అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది ముడత మచ్చ డాగు కలంకం ఉండకూడదని దానిని తన ఎదుట మహిమ కలిగినదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా నిలవబెట్టాలనే ప్రభు దానికోసమే ప్రాణం పెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి నిశ్చయముగా 21 దినాలు ప్రయాసపడ్డారు, కన్నీరు గార్చారు. ఈరోజు ఏమండి, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఆదరించకపోయినా ఏవో కన్నీళ్లు నీ జీవితంలో ఏమండి పరిస్థితి నిన్ను ఒంటరివాణ్ణి చేస్తుంటాయి, కలవరాలు నిన్ను ఒంటరిదాన్ని చేస్తుంటాయి. నా దిక్కు ఎవరు లేరని భయపడ్డావు, బాధపడ్డావు, ఏడ్చావు. కానీ రాత్రి నా దేవుడు ఎవరో తెలుసా? నీవు దేవుని 21 రోజులు కనబడ్డావుగా, కన్నీళ్లు గార్చావుగా, ప్రార్థన చేసావుగా. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం నా దేవుడి రాత్రి సిద్ధపరిచి ఉంచాడు. అది మీరు పొందుకొని వెళ్ళబోతున్నారు. పిడికడు కన్నీళ్లతో విత్తవాడు సంతోష గానములతో ఫలాలు మోసుకొని వెళతారు. ఈ రాత్రి ఆశీర్వాదమైన పనుల మీద మోసుకొని వెళ్ళబోతున్నారు. అభివృద్ధి అనే పనులు మోసుకొని వెళుతున్నారు. స్వస్థత అనే ఆశీర్వాదం మోసుకొని వెళ్ళబోతున్నారు. ఈ రాత్రి నా దేవుడు ఎవరో తెలుసా? ప్రతిఫలం ఇచ్చేది. నువ్వు చేసింది వ్యర్థంగా పోలేదు. ఈ రాత్రి రూతు విషయంలో ప్రతిఫలం ఇచ్చిన దేవుడు, మోషే పట్ల ప్రతిఫలం ఇచ్చిన దేవుడు, దావీదుకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు, ఇదిగో దానియేలు పక్షముగా నిత్యముగా సింహాల నోళ్ళు మూసి వర్ధిల్ల చేసిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో నీ ప్రార్థనలు ఆలకించి నిన్ను వర్ధిల్ల చేయటమే కాదు, కానీ నీకు ప్రతిఫలములతో బహుమానాలతో నా దేవుడు ఈ రాత్రి నింపుతున్న రాత్రి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి మన వెనుకల్లో ఫలింప చేయునుగాక. హల్లెలూయా. అందరూ అలాగే మోకరిద్దామా?
ఒకసారి విన్న మాటలను బట్టి ఈ రాత్రి ప్రతిఫలం దావీదు అంటాడు, అందరూ ఆరోగ్యం ఉన్న ప్రతి ఒక్కరు, మోకరించగలిగిన ఒక్కరు కుర్చీలు దిగైనా సరే మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి. నా దేవుని సన్నిధిలో ఇది ముగింపు కూడిక, ఇది ముగింపు రాత్రి. ఇదిగో ఇక రేపు మన ముందు లేదు. 21 దినాల ముగింపులో దేవుణ్ణి దాటిపోనివ్వకుండా దావీదు అంటాడు, నా దేవుని దృష్టికి కనబడినటువంటి నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం నా దేవుడిచ్చాడు. నిజంగా సౌలు ఒక పక్క తరుముతున్నా, శత్రువులు ఎంతగా తన మీద ఎగసి కొడుతున్నా, కన్న బిడ్డల శత్రువులైపోయినా, అయ్యో నిలవ నీడలాగా తరుముతున్నా, భయపడలేదు, బాధపడలేదు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడంట. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా ఆపత్తులో ఉన్నానయ్యా, కన్నీటిలో ఉన్నానయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట, మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాతి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే.